నమస్కారం వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం అటవీ శాఖ ప్రాంతంలో అరణ్య రామం పేరిట నిర్మించనున్న భవనానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. సుమారు 27 కోట్ల వ్యయంతో 2 హెలికాప్టర్ల విస్తరణలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఇందులో మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం, ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్ వంటి కీలక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. భూమి పూజ అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్, అటవీ దళపతి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. కోల్కతా పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేష్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లీనరీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు అంశంపై మంత్రి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి ఉద్యోగ అవకాశాలకు కొదవేమీ లేదన్నారు. విరివిగా పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయన్నారు. సమర్థ నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమని ప్రధాని మోదీ నిరూపిస్తున్నారన్నారు. I'm really humbled to be in presence of successful entrepreneurs, thought leaders, wealth creators and nation builders. For me, as growing up, there was a saying, what Bengal thinks today, India thinks tomorrow. So it's a very humbling experience to be back in Kolkata and be amongst all of you. And what I believe is the capital for the intellectual, cultural and economic journey of India. I truly believe that stronger Bengal also means stronger India. And I was very fortunate to meet the Honorable Chief Minister last evening. Sirindiji had tremendous amount of energy and passion. The number of questions he asked me in 1 hour really amazed me. And then he gave me at least 10 tasks to do, including sharing our policies. And I was sharing with the core committee of the Chamber of Commerce that have sized up competition. I know competition is now from even West Bengal for us. So passion is very important, and I believe that when states compete, India wins. And I believe that competition brings the best out of all of us. And I truly believe that states can actually work together in quite a few sectors and look at how we can sort of complement our strengths and really build a greater Bharat together. శనివారం చిలకలూరిపేటలో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సభ నిర్వహణ, ప్రజావేదిక, హెలీప్యాడ్ నిర్మాణం సహా కార్యక్రమాల ఏర్పాట్లను కూటమి నాయకులతో కలిసి పరిశీలించిన ఆయన అనంతరం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి మార్పులు లేవని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, గొట్టిపాటి రవికుమార్ కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు, కూటమి శ్రేణులు పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యాయని పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ముఖ్యమంత్రి చిలకలూరిపేటలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు.
ముందుగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అనంతరం ప్రకృతి వ్యవసాయ క్షేత్రం నూనె గానుగ గోశాలను పరిశీలించి రైతులు నిర్వాహకులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు. భోజన విరామం అనంతరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారి అభిప్రాయాలు సూచనలు తెలుసుకుంటారని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో పాల్గొనే ముఖ్యమంత్రి ఎంగంగొండ్ల ప్రజావేదిక నుంచి రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేయనున్నారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అలాగే రైతులతో ముఖాముఖి నిర్వహించి ఎల్నినో ప్రభావం, ప్రకృతి వ్యవసాయం, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మరియు అన్నదాత సుఖీభవ, 3వ కార్యక్రమం చిలకలూరుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. ఈ 3 కార్యక్రమాలు రేపు ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిలకలూరుపేటకు రావడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయం, అభివృద్ధి, సంక్షేమం, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిన కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయటం, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. రేపు ఉదయం 11 గంటలకి చిలకలూరుపేట రావటం జరుగుతుంది. సాయంత్రం 6:30 వరకు చిలకలూరుపేటలో ఉండటం జరుగుతుంది. ఇన్ని గంటలు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గంలో ఉండటం అనేటువంటిది. రాగానే ఫస్ట్ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి, ఇంకా ఏ విధంగా మెరుగుపరచాలి, అంగన్వాడీ కేంద్రాల యొక్క లక్ష్యం నెరవేరుతుందా లేదా, గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు తెలుసుకొని కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వటం జరుగుతుంది. అక్కడి నుంచి రెండవది అగ్రికల్చరల్ ఫీల్డ్ విజిట్. ఎల్నినో దృష్టిలో పెట్టుకొని వర్షాభావ పరిస్థితులను తట్టుకునేటువంటి విధంగా ఏదైతే గేదెలకు పాలు ఎక్కువ ఉత్పత్తి చేసేటువంటి విధంగా 30 రకాలైనటువంటి రేపు గ్రాస్ పెంచేటువంటి దానికి సీడు ఫీల్డ్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత అక్కడ జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా వేరుశనగ ఒరిజినల్గా గానుగ పాత రోజుల్లో 40 సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే చేశారో అది పరిశీలించడం. అక్కడే హార్టికల్చర్ కూడా ఉంది, బొప్పాయి తోట ఉంది, వంగ తోట ఉంది, అక్కడే గిర్రెలు ఉన్నాయి, ఆవులు, పొంగనూరు ఉన్నాయి. అదేవిధంగా అన్ని రకాలుగా అక్కడ ఆవుల షెడ్ కూడా ఉంది, గోమాత షెడ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా ఫీల్డ్ విజిట్ చేసినాక లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ అయినాక వెంటనే కేడర్ మీటింగ్ ఉంటుంది, కార్యకర్తల సమావేశం. 1 గంటన్నర పాటు కార్యకర్తల సమావేశం. అది కూడా ఎవరు రావాలి అనేటువంటిది కూడా నిర్దేశించడం కూడా జరిగింది. వివిధ హోదాల్లో పదవుల్లో ఉన్నటువంటి లీడర్స్ 779 మంది అధికారికంగా రాష్ట్ర పార్టీ ఆఫీసు నుంచి కూడా పంపించారు. వారితో సమావేశమైనాక ఫోటోలు కూడా వారితో సీఎం గారితో ఫోటో ఇది కూడా ఉంటుంది. అందరికీ ఫోటో ఇవ్వటం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ప్రజావేదిక ద్వారా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు వారి ఖాతాలో, సుమారు 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రేపు చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంట నుంచి వారి ఖాతాల్లో, మోడీ గారేమో బెంగాల్లో, చంద్రబాబు నాయుడు గారు మన చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంటలో వారి ఖాతాలో వేయటం జరుగుతుంది. ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు కీలక అంశాలు, ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ అభిప్రాయాలను ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ విషయంలో తమ పార్టీ ఎప్పుడూ రాజీ పడదని,
ప్రజల తరపున పార్లమెంట్ లో తమ గొంతును బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై పార్టీ వైఖరిని వివరించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని పార్లమెంట్ వేదికగా ప్రస్తావిస్తూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. సమగ్రమైన దర్యాప్తు జరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరే దాంట్లో ఇది కూడా ఒక అంశంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రధాన అంశాలు ఈ మూడే కాకుండా రకరకాలుగా ఏదైతే పీడీఎస్ స్కీమ్ కింద ఇచ్చే రైస్ని ఏ విధంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు, దీనిపై కూడా సమగ్రంగా దర్యాప్తు జరపాలి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ పాలసీ కానీ, శాండ్ పాలసీ కానీ ఇటువంటి ఇది లేకుండా ఉండాలని చెప్పి గవర్నమెంట్ షాప్స్ ద్వారా లిక్కర్ అమ్మించే కార్యక్రమం చేశాం. అదేవిధంగా శాండ్ కూడా గవర్నమెంట్ స్టాల్స్ ద్వారా శాండ్ కూడా అఫీషియల్గా అమౌంట్ కట్టి, ఇప్పుడేమో శాండ్ పేరుతో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఉచిత శాండ్ పేరుతో లూటీ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవే కాకుండా ఇంకొక అంశం, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రకరకాల స్కామ్స్ జరిగినాయని వాళ్ళపైన కేసులు పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులపై, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిపై కూడా కొన్ని కేసులు పెట్టడం జరిగింది. ఏసీబీ కేసులు కానివ్వండి, సిబిసిఐడి కేసులు కానివ్వండి, ఎస్పెషల్లీ స్కిల్ డెవలప్మెంట్లో, తర్వాత లిక్కర్ పాలసీ దీంట్లో, శాండ్ మైనింగ్లో ఆ కేసులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళకు వ్యతిరేకంగా కేసులన్నింటినీ కూడా క్లోజ్ చేసే కార్యక్రమం చేస్తుంది. దీనిపై కూడా కేసులు మళ్ళా తెరిపించి దీనిపై కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి, ఈ అంశాలన్నిటిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, అందరినీ, సిబిఐ డైరెక్టర్కి అందరికీ వినతి పత్రాలు సమర్పించే విధంగా ఈరోజు ఎంపీలందరం కూడా పోయి వాళ్ళ కార్యాలయాలకు పోయి కలిసి వినతి పత్రం సమర్పించి ఏ విధంగా ఈ దర్యాప్తు చేయాలో, ఏంది, ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా ప్రజాధనం లూటీ జరుగుతుంది, వేలాది కోట్లు రాజధాని పేరుతో కానివ్వండి, భూముల అలాట్మెంట్ పేరుతో కానివ్వండి, అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా లిఖితపూర్వకంగా వాళ్ళకి సాక్ష్యాలతో సహా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గుంటూరు నగరంలోని ఎస్కేసీఎం స్కూల్లో 65 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులు, డైనింగ్ హాల్ ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబాలకు విద్య, వైద్యం, నివాసం అత్యంత అవసరమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేకపోవడంతో గతంలో చాలా మంది పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ విద్యా, వైద్యం ప్రజలకు మెరుగ్గా అందించాలనే లక్ష్యంతో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ స్కూల్ అభివృద్ధి కోసం అదనపు గదుల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. మీరు ఈరోజు చూస్తే ఒక మధ్యతరగతి కుటుంబానికైనా, పేదవారికైనా కూడా మూడే ముఖ్యమైన సమస్యలు, అంటే నేను పెరిగిన వాతావరణానికి కానీ, నేను సమాజం మీద నాకున్నటువంటి అవగాహనలో కానీ, ఒకటి పిల్లల స్కూల్ ఫీజులు, రెండోది ఆరోగ్యం, ఏదైనా హాస్పిటల్కి వెళ్తే బిల్లులు, మూడోది సొంత ఇంటి కళ. ఈ మూడే ప్రతి మనిషికి కూడా భారమైనటువంటి పరిస్థితి. అయితే స్కూలు మరి ఈ రోజున చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, విపరీతమైన శాలరీస్ కూడా ఉన్నాయి వాళ్ళందరికీ. అయినప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తగ్గటం, గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ లేకపోవటం, దీంతో ఎక్కువ మంది ప్రైవేట్ విద్యకు వెళ్ళటం, ఇలా రకరకాల కారణాలు. ఇప్పుడు మేము కూడా 9వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, అయినా కూడా ముందుకు వెళ్ళాం. యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయం అవుతారు, వాళ్ళ బాధలు తెలుస్తాయి, ఒక నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందులో ఉద్దేశంగా ఈరోజు నారా లోకేష్ గారిని తీసుకున్నా కూడా ఆయన కూడా అతి కష్టమైనటువంటి విద్యాశాఖను తీసుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అయితే కానీ, లీప్ అని స్పెషల్గా ప్రోగ్రాం పెట్టడం కానీ, పిల్లలకి మంచిగా మార్కులు వచ్చే విధంగా 100 డే 10th క్లాస్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ,
అదేవిధంగా నిడమర్లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మోడల్ స్కూల్ తయారు చేయటం కానీ, ఇలా రకరకాల డిఎస్సి రిక్రూట్మెంట్ తోటి టీచర్స్ అన్ని ఎక్కడ గ్యాప్ లేకుండా చేయటం కానీ వారి స్థాయిలో వారు తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా మా స్థాయిలో మేము చేయగలిగినంత, అంటే ఒక ఎంపీగా మాకెంత ఒక 5 కోట్లే ఉంటాయి ఫండ్స్ ప్రతి సంవత్సరానికి. ఒక నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 70 లక్షలు ఇవ్వగలుగుతాం మనం ఒక సంవత్సరానికి. మన కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిరంతరం ఈ విద్య మీద, వైద్యం మీద, వాటికి కావాల్సిన మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి అనేక సంస్కరణలు తీసుకొస్తూ అనేక మౌలిక వసతుల కల్పన చేస్తూ మన ఈ డిస్టిక్ వైజ్ గా కూడా ఉన్నారు. అదే క్రమంలో ఇటు జీజీహెచ్ లో కూడా ఇప్పటికే ఎన్నో రకాలైన అవసరార్థాలను తీర్చడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయల వస్తువుల్ని అందించడం జరిగింది. ఇప్పుడు విద్యకు వచ్చినప్పుడు అదే క్రమంలో మనకి ఎస్కేపిఎం స్కూల్లో ఎప్పటి నుంచో కూడా దాదాపుగా 6 సంవత్సరాల నుంచి కట్టి వదిలేసిన ఈ బిల్డింగ్ క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఆయన యొక్క నిధులతో ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ యొక్క క్లాసెస్ అన్ని కూడా ఆయన కట్టించడం ఇవ్వడం అనేది జరిగింది. విద్యార్థులకి ఇక్కడున్న స్కూల్ యాజమాన్యానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మెరుగైన విద్య లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఎంపీ గారు కూడా ఇదొక చేయూతను అందించడం జరిగింది. అదేవిధంగా మేము ఈ యొక్క నియోజకవర్గంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ స్కూల్కి ఒక 4-5 సార్లు సందర్శించడం జరిగింది. ఇక్కడ కావాల్సిన మౌలిక వసతుల మీద, చిన్న చిన్న అంశాల మీద దృష్టి పెట్టి వాటన్నిటినీ మేము సాల్వ్ చేయడం కూడా జరిగింది. ఇదే క్రమంలో మరి సమాజంలో P4 కార్యక్రమం ఎంత ముఖ్యమో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐటీసీ వారు ఎప్పటి నుంచో కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో ఎక్కడ అది అవసరమో దాని మీద దృష్టి పెట్టి మొక్కల పంపిణీ దగ్గర నుంచి కూడా నేడు బిల్డింగ్లు కట్టేదాకా కూడా వారి యొక్క కృషి, వారి యొక్క చేయూత అందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇదే స్కూల్లో మనకు ఒక డైనింగ్ హాల్ ని పిల్లలు కింద కూర్చొని వారి మధ్యాహ్న భోజనం చేయకుండా ఒక డైనింగ్ హాల్ ని నిర్మించి పిల్లలందరికీ కూడా ఒక సౌకర్యవంతమైన సిట్టింగ్ ని వారు అందించినందుకు వారికి కూడా సంతోషం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను మీడియా ముందుంచారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందించిన ఆయన ప్రజలకు సంబంధించిన అంశాలపై తమ పార్టీ వైఖరిని స్పష్టంగా వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పరిపాలనకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. అలాగే ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజలపై వాటి ప్రభావం, ప్రతిపక్షాల పాత్ర వంటి అంశాలపై కూడా ఆయన స్పందించారు. ప్రజా ప్రయోజనాల కోసం తమ పార్టీ నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు. అసలు నిన్నటి సంఘటన మనం చూస్తూ ఉంటే అసలు రాష్ట్రం భవిష్యత్తు చేజారిపోతూ ఉంది. ఇదే కొనసాగితే మన రాష్ట్రానికి ఇంకా భవిష్యత్తు ఉండదు అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. గాదే సాయి కృష్ణ అనేటువంటి 23 ఏళ్ల యువకుడిని మే 9వ తారీఖున వారి తల్లిని పిలిచి తాను ఎక్కడున్నాడో కనుక్కొని 10వ తారీఖున కృష్ణలంక పోలీస్ వారి కస్టడీలోకి తీసుకొని తల్లిని అనేక మార్లు స్టేషన్కి పిలిపించి చివరికి తల్లి నా కొడుకు ఏమైపోయాడో అనేటువంటి విషయాన్ని పట్టుకొని అనేక మార్లు పోలీస్ స్టేషన్ తిరిగితే సరైనటువంటి సమాధానం ఇవ్వక తాను న్యాయస్థానానికి ఆశ్రయిస్తే హేబియస్ కార్పస్ వేస్తే చివరికి ఈ మధ్య గడిచినటువంటి 2-3 రోజుల్లో ఏం తేలిందంటే ఆ యువకుడిని చంపి కాల్చేసి బూడిద కూడా దొరకకుండా చేసేసినటువంటి ఘటనని ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా చూసుండదు. ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో
ఇటువంటి ఘటన ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా చూసుండరు ఎవరు కూడా. డిఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ చేసిన సవాల్కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని టీడీపీ నేత భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్సీ నియామకాలు, విద్యారంగ సంస్కరణలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థించారు. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. మంత్రి లోకేష్ చేసిన సవాల్కు జగన్ సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు, విద్యా వ్యవస్థల్లో జరుగుతున్న మార్పులపై ప్రజలు నిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ఏమీ జరగకున్నా, అత్యంత పారదర్శకంగా జరిగినా కూడా ఏదో విధంగా నిరుద్యోగ యువతలో గందరగోళాన్ని ఏర్పరచాలని, ఏదో జరిగిపోతుందనే ఒక లేని సమస్యను ప్రపంచానికి చాటాలనే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఠ ఈ రాష్ట్రంలో డిఎస్సీ పైన నానా యాగి చేయడం జరుగుతోంది. మేము స్పష్టంగా చెప్పాం, ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ పారదర్శకతకు తిలోదాలకాలు ఇచ్చాం, రండి చర్చిద్దామని చెప్పి పదే పదే సవాల్ చేసినా, విజ్ఞప్తి చేసినా కూడా దానికి సమాధానం చెప్పకుండా నానా రకాలుగా యాగి చేయడం జరుగుతుంది. నిన్న గవర్నర్ దగ్గరికి పోయి ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆ పార్టీ ఎంపీలు ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రుల వద్దకు పోయి దీనిపైన విచారణ జరపాలని చెప్పి ఈరోజు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. నిన్న బొత్స గారికి, ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీకు అధికారులు, అదేవిధంగా పార్టీ తరఫున మేము కూడా స్పష్టమైన మీరు లేవనెత్తిన ప్రతి అంశం పైన కూడా సమాధానం చెప్పాం. ఇప్పటికి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా, మీకు ఎక్కడైతే ఏ అభ్యర్థికి సంబంధించిన అనుమానాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసుకొని రండి. విద్యాశాఖ అధికారులు ఉన్నారు, క్రీడాశాఖ అధికారులు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెడతాం. మీ పాయింట్ ఎక్కడైతే మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాటన్నింటిని కూడా నివృత్తి చేస్తామని గతంలో చెప్పాం, ఈరోజు కూడా చెప్తాం, రేపు కూడా అదే చెప్తాం. కానీ మీరు దానికి పోకుండా అంటే అక్కడికి పోతే మీ డల్లతనం బయటపడుతుంది. మీరు చేసే ఆరోపణలు ఫేక్ అనే ఈ ప్రపంచానికి తెలిసిపోతాయి. ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. మీరు అలా కాకుండా బురద తల్లేసి మీరు కనుక్కోమని మాట్లాడుతూ ఉన్నారు. పారదర్శకత లోపిందంటున్నాడు బొత్స. పరీక్షలు పారదర్శకంగా జరిగాయి, రిజల్ట్ పారదర్శకంగా జరిగాయి, ప్రశ్నాపత్రాలు కూడా పారదర్శకంగానే అత్యంత రక్షణ ప్రాంతంలో అప్లోడ్ చేయడం జరిగింది. టాటా కంపెనీ వాళ్ళు దాన్ని చేయడం జరిగింది. మీ బాధంతా, బొత్సగారి బాధంతా ఏంటంటే తెలుసా? ఆయన తర్వాత ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయింది లోకేష్ గారు. మీరు బొత్స గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 50 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని 2000 మంది ఉపాధ్యాయులై బదిలీలు చేయడం జరిగింది. మీ దురదృష్టవశాత్తు ఎన్నికల కోడ్ రావడంతో ఆ బదిలీలు ఆగిపోయాయి. లోకేష్ బాబు గారు విద్యామంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా అక్రమ బదిలీలు, వీటన్నిటిపైన విచారణ చేసి ఆపివేయడం జరిగింది. ఆ రోజు నుంచి మీరు లోకేష్ బాబు గారి పైన అక్కసును, కోపాన్ని పెంచుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై పార్టీ అభిప్రాయాలను మీడియా ముందుంచారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజలకు సంబంధించిన అంశాలపై వైఎస్ఆర్సీపీ వైఖరిని వివరించిన ఆయన రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ పార్టీ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. అలాగే ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ అంశాలపై స్పందిస్తూ పలు విషయాలను ప్రస్తావించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పార్టీ అభిప్రాయాలను స్పష్టం చేశారు. సాయి కృష్ణ అనే ఒక యువకుడిని, అతని పైన కేసులున్నాయని పోలీస్ స్టేషన్ పిలిపించి చావబాది, కాలుకి గోళ్ళన్నీ కూడా పీకి, మెడ విరిచేసి, కాళ్ళు చేతులు విరిచేసి లాకప్ డెత్ మే నెలలో జరిగింది. ఇది మే మొదటి వారంలో జరిగింది. మీడియాలో వచ్చిన కథనాలు కానీ, వార్తలు కానీ చూస్తే
సాయి కృష్ణ అనే యువకుడు మిస్సింగ్ అంటున్నారు. అసలు ఎంత ఆశ్చర్యమో చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక యువకుడిని హత్య చేసి లాకప్ డెత్ చేశారు. లాకప్ డెత్ చేసిన తర్వాత ఆ స్టేషన్ సర్కిల్ సిఐ నాగరాజు అనే ఒక వ్యక్తి సిఐని బిఆర్లో పెట్టారటండి. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేదాకా, ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి పరామర్శించేదాకా చంద్రబాబు నాయుడు గారు ఆ సిఐ పైన యాక్షన్ తీసుకోలే. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇవాళ వీళ్ళు చెప్పే శ్రీరంగ నీతులు చెప్తారు, చెప్పే అన్ని కూడా శ్రీరంగ నీతులు. అది చేసే పనులు ఏంటండి? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సిఐ విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ లాకప్ డెత్ చేశాడు. అది కూడా జనసేన పార్టీ మద్దతుదారుని. ఇవాళ చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి మీకు మేము భరోసాగా ఉంటామని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు భేటీ అయ్యి డీజీపీని పిలిపించుకుని ఏ యాక్షన్ తీసుకున్నారు, ముందు సస్పెండ్ చేయండి అని చెప్పేసి చెప్పిన సందర్భం. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలంలో నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. లింగసముద్రం జెడ్పీ హై స్కూల్ ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ దామోరా హిమవంశి, జిల్లా రెవెన్యూ అధికారి మాధురి, ఇతర శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు. లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం తరలివచ్చారు. అధికారులు అక్కడికక్కడే పలు సమస్యలకు పరిష్కారం చూపించారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే ప్రజల అర్జీలను పరిశీలించారు. నెల్లూరు జిల్లాలో భారీగా యూరియా అక్రమ నిల్వలు బయటపడ్డాయి. చేజర్ల మండలం ఆదూరుపల్లి గ్రామంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఎరువులను విజిలెన్స్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేశారు. శ్రీ వీరాంజనేయ ఏజెన్సీస్ అనే ఎరువుల దుకాణంలో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు రికార్డులకు మరియు
వాస్తవ నిల్వలకు పొంతన లేకపోవడాన్ని గుర్తించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ షేక్ సుబాని, వ్యవసాయ అధికారి వేణుగోపాలరావు, స్థానిక వ్యవసాయ అధికారి హిమబిందు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వ అనుమతికి మించి నిల్వ చేసిన 1423 యూరియా బస్తాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు 12,89,000 రూపాయలుగా అధికారులు అంచనా వేశారు. మొత్తం యూరియా కదా, మొత్తం యూరియా వచ్చి మొత్తం యూరియా 13 ఇది ఏపీ లేదు, యూరియా ఎక్కువ ఉంది, 13 ఉంది. తీసుకోవాలి మేడం, మీరు శాంపుల్ దాని ఇన్వాయిస్ తీసి పెట్టు. అదే హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం SIR 2026ను పారదర్శకంగా పగడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు, రాజకీయ పార్టీలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాస్పై పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఎన్నికల నమోదు అధికారులు, ఆర్టీఓలు, వివిధ శాఖల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. SIR 2026 ప్రక్రియపై ప్రజలకు పూర్తి సమాచారం అందించేందుకు జిల్లా కలెక్టరేట్, ERO కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని, ఓటర్లు వాటిని పూర్తి చేసి తిరిగి అందజేయాలని సూచించారు. హనుమకొండ నగరంలోని కాకతీయ జూ పార్క్ లో కొత్తగా నిర్మించిన పక్షుల ఎన్క్లోజర్ తో పాటు అంతర్గత సిసి రోడ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వన మహోత్సవ కార్యక్రమం నుంచి 1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కాకతీయ జూ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాస్పై, జిల్లా అటవీ అధికారి లావణ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
జువ్వి అంటే అది నేరేడు పండునా? నేరేడు పండు కాదు, ఇది కాదు, ఇది వేరే వెరైటీ. బట్ ఇట్ విల్ గ్రో ఎనీ స్ప్రికల్ లెస్ ఈవెన్ ఇన్ రాకీ ఏరియాస్. ఇట్ ఇస్ దట్ హనుమకొండలోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు ప్రాథమిక సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు కాళ్లు కడుక్కునే ప్రదేశంలో తగినంత నీటి సరఫరా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన కొన్ని ట్యాప్లు సరిగా పనిచేయడం లేదని భక్తులు పేర్కొంటున్నారు. రోజు వందలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్న నేపథ్యంలో కాళ్లు కడుక్కునే ప్రాంతంలో తగిన సౌకర్యాలు కల్పించాలని, ట్యాప్లను మరమ్మతు చేయాలని, నీటి సరఫరాను మెరుగుపరచాలని భక్తులు ఆలయ అధికారులను కోరుతున్నారు. లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ దేశ యువతకు ఉపాధి అవకాశాల కల్పనే రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యమని అన్నారు. జాబ్ మేళాలో పాల్గొన్న యువతకు అభినందనలు తెలియజేస్తూ యువతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి అని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. కడపలో సంచలనం రేపిన ఆలంఖాన్పల్లి పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డికి కోర్టు కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. 36 రోజుల రిమాండ్ అనంతరం ఆయన కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన నిత్యానంద రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద దస్తగిరి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై నమోదు చేసిన కేసు పూర్తిగా అక్రమమని ఆరోపించారు. పెద్ద దస్తగిరి తమ పార్టీ నాయకుడని, తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేదా ఆర్థిక లావాదేవీలు లేవని తెలిపారు. హత్య జరిగిన రోజు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించానని, అనంతరం 15 రోజుల పాటు కడపలోనే ఉన్నప్పటికీ పోలీసులు తనను విచారణకు పిలవలేదన్నారు. ఇది ఒక అనుకోకుండా జరిగినటువంటి ఒక దుర్ఘటన. ఎందుకంటే ఒక మంచి మిత్రుడిని మేము కూడా కోల్పోయినాం. ఆ బాధ నాకుతో పాటు మా పార్టీ వాళ్ళందరికీ కూడా ఉంది. ఇకపోతే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్ నాయకునిగా ఉండేవాడిని. ఎప్పుడు కూడా ఏ ధర్నా అన్నా కూడా, పార్టీ ఏ పిలిపించినా కూడా నేను ముందుండి నడిపించేవాడిని. ఆ సందర్భాల్లో సమైక్యాంధ్ర ఉద్యమంలో కావచ్చు, విద్యుత్ ధర్నాలో కావచ్చు, మరి పార్టీ పిలిపించినటువంటి అన్ని నిరసన కార్యక్రమాల్లో కూడా నేను చురుగ్గా పాల్గొన్నప్పుడు పోలీసులు పెట్టినటువంటి కేసులు తప్ప నాపై
నాకు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పర్సనల్ కేసులు లేవు. నాకు ఎప్పుడు కూడా ఏ క్రిమినల్స్తో కానీ ఎవరితో కానీ ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు. అంతేకాకుండా నేను ఉన్నటువంటి 22 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరితో కూడా పెద్దల పట్ల నేను గౌరవంగా ఉండేవాడిని. పార్టీలకు అతీతంగా ఎవరు కనపచ్చినా కూడా నమస్కారం పెట్టే వ్యక్తిని. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరు కనపచ్చినా కూడా అదే గౌరవం ఇచ్చేవాడిని తప్ప నేను ఎప్పుడు కూడా ఎవరితో గొడవలు పడ్డం కానీ, మనస్పర్ధలు కానీ, ఎక్కడెక్కడైనా వాగ్వివాదాలు కానీ, ఎవరినైనా నేను చేయి చేసుకోవడం కానీ ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రెస్ వాళ్ళందరూ కూడా దాదాపు 22 సంవత్సరాలుగా మీరు మేము కలిసి ప్రజా జీవితంలో ఉండాం. ఎందుకంటే నా ప్రవర్తన మీ అందరికీ కూడా తెలుసు. నేను ఎప్పుడు కూడా అటువంటి క్యారెక్టర్ నాది కాదని మరీ కూడా కుండలు బద్దలు కొట్టి చెప్తా ఉండా. ఎందుకంటే సంబంధం లేకుండా ఒక మనిషి పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఎంత బాధపడతారనేది సగటు మనిషిగా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ బాధ ఆవేదన ఈరోజు మీ ద్వారా సమాజానికి నేను చెప్పుకోవాలి కాబట్టి తిరిగి నేను చెప్పుకుంటా ఉండా. ఎందుకంటే చెప్పుకోవాల్సినటువంటి అవసరం సందర్భం నాకు ఎప్పుడు రాలేదు. ఈరోజు నా పైన ఒక అక్రమమైనటువంటి కేసు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం సందర్భం వచ్చింది కాబట్టి మీతో పాల్పంచుకుంటూ ఉన్నా. అంతేకాకుండా ఏ స్టేషన్లో కానీ పోలీస్ అధికారులతో నాకు సత్సంబంధాలు ఉండేది. నేను ఎప్పుడు కూడా ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించేవాడిని కాదు. ఒక పోలీసులే కాదు, ఏ అధికారులతో కూడా ఒక మంచి కింద స్థాయి కానీ పై స్థాయి అధికారులతో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక మంచి సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తిని నేను. మాదక ద్రవ్యాలు వ్యక్తుల జీవితాలను మాత్రమే కాదు, కుటుంబాలు, సమాజ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నాయని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. ప్రపంచ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా కడప మహావీర్ సర్కిల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం, సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం మహావీర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ, ఎక్సైజ్ శాఖ సిఐ, ట్రాఫిక్ సిఐ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఎస్బి సుబ్బారావుతో పాటు పలువురు నాయకులు, దాదాపు 50 మంది వికలాంగులు పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కొద్దిగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల వివరాలు మండల విద్యాశాఖ అధికారుల వద్ద లేకపోవడం సిగ్గుచేటని అఖిల భారత యోజన సమైక్య కడప జిల్లా అధ్యక్షుడు పెద్దులపల్లి ప్రభాకర్ విమర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులపై ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజుల భారం మోపుతున్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులను ఫీజుల వివరాలు కోరగా తమ వద్ద
అలాంటి సమాచారం లేదని, సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటామని చెప్పడం బాధాకరమని విమర్శించారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. కడప జిల్లాలో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో విద్యార్థి తల్లిదండ్రులను ఇబ్బంది పెడతా ఉన్నారు. లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటూ ఈరోజు కార్పొరేట్ విద్యా పేరుతో మోసం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు మెస్సులు కూడా నడుపుతూ మెస్సులకు ఎటువంటి పర్మిషన్ లేకపోయినా వేల రూపాయల మెస్సుల ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి ఫీజులకు సంబంధించి ఏదైనా స్ట్రక్చర్ ఉందా అని చెప్పి డిఈఓ గారిని అడగగా డిఈఓ గారు అన్ని మండల ఎంఈఓ దగ్గర ఫీజులకు సంబంధించిన స్ట్రక్చర్ ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఏ ఒక్క ఎంఈఓ దగ్గర కూడా ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన ఫీజులకు సంబంధించి స్ట్రక్చర్ లేదు. ఎందుకు లేదనేది వాళ్ళకే తెలియాలి. ఒక డిఈఓ గారేమో స్ట్రక్చర్ ఉంది, ఒక ప్రొఫార్మా ఉంది ఒక దగ్గర చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఈ ఎంఈఓ మాత్రం మా దగ్గర ఎటువంటి స్ట్రక్చర్ లేదు. ఏదైనా సమస్య వస్తే ప్రైవేట్ స్కూల్ ఏదైనా స్కూల్ పైన సమస్య వస్తే ఆ స్కూల్ యాజమాన్యం పైన విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ అంతేగాని ఎక్కడ కూడా ఈరోజు ప్రఫార్మా లేదని చెప్తా ఉన్నారు. బద్వేలు, గోపాలము, బ్రహ్మంగారకము, అదేవిధంగా మిగతా మండలంలో కూడా చాలా మంది ఎంఈఓ దగ్గర ఈ పర్మిషన్ ఈ ప్రఫార్మా లేని పరిస్థితి. ప్రభుత్వం నిర్దేశించిన జీవో ఏదైతే ఉందో దీన్ని తొమ్మిదికి తొక్కి ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజుల పేరుతో వ్యాపారం చేస్తా ఉన్నారు. 6th క్లాస్ నుంచి మొదలుకొని లక్షల రూపాయలు ఈరోజు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ సాధారణ పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. వీటిపైన ఎక్కడ కూడా విద్యాశాఖ అధికారులు కానీ విద్యాశాఖ కానీ కనీసం పరిశీలించిన పాపాన పోలేదు. దీనిపైన ఒక ప్రభుత్వం ఖచ్చితమైన ఒక నిర్దేశితమైన ఒక ఫీజులు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే పట్టణాల్లో గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 12,000 అని చెప్పి గతంలో జీవో విడుదల చేశారు. ఆ ప్రకారమే అన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా ఆ రకమైన విధానం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలతో ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రకమైన స్ట్రక్చర్ లేకపోవడం కారణంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఈరోజు ఫీజుల పేరుతో వ్యాపారం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారు, అదేవిధంగా డిప్యూటీ డిఓలు, ఎంఈఓ అందరూ కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన పరిశీలనలు పెట్టి వాళ్ళు చేస్తున్న వ్యాపారం స్కూల్ ఫీజుకు సంబంధించి, అదేవిధంగా వ్యానం, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, యూనిఫామ్ పేరుతో వ్యాపారం చేస్తామని వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారతీయ సమాఖ్య ఏఐఏఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి బీసీ బిడ్డ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత ఆకాంక్షించారు. మైదుకూరు నియోజకవర్గంలోని ఉనిపెట్టలో మహాత్మా జ్యోతి బాపులే బీసీ బాలికల గురుకుల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. మైదుకూరు మండలం ఓనిపెట్టలోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో బీసీ బాలికల జూనియర్ కళాశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ మహాత్మా జ్యోతి బాపులే, సావిత్రిబాయి పులే ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాల బాలికలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏదన్నా నిజాన్ని చెప్పాలన్నా కుండ బద్దలు కొట్టినట్లు ఇది నేను ఇంతే, నేను చేసేది ఇంతే, అది ఎవరైనా కావచ్చు. మరి మా సోదరుడు, మరి మన స్థానిక శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ అన్న గారికి,
అదే విధంగా పొద్దున మన జిల్లా సుపరిపాలన 2 ఏళ్ళు సుపరిపాలన గురించి ఒక బహిరంగ సభ జరిగింది. మరి ఈ జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ నేను కూడా ఇక రాయలసీమలో కడపలోనే సెటిల్ కావాలనుకుంటున్నా. అంత మంచి ప్రజలు కడప ప్రజలు అని అన్ని డిపార్ట్మెంట్లను జిల్లాలో పరుగులు పెట్టిస్తున్న మన కడప కలెక్టర్ గారికి, అదే విధంగా మన ఎంజేపీ సెక్రటరీ గారు చూడడానికి అమాయకంగానే ఉంటారు, చూడడానికి మెత్తగా కనిపిస్తారని చాలా గిట్ట తను చేయాలనుకున్న పని ఎప్పటికప్పుడు మన ఎంజేపీ హాస్టల్ గురుకుల పాఠశాలలు మరి ఎప్పటికప్పుడు పర్చర్ చేస్తూ పరిశీలిస్తూ ఈసారి రాష్ట్రంలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏది అంటే ఎంజేపీ గురుకుల పాఠశాల రాష్ట్ర వ్యాప్తంగా అని ఈ రోజు గుర్తింపు తెచ్చి పిల్లలకి విద్యను మరింత విద్యను అందజేస్తూ ఉన్న మన సెక్రటరీ మాధవీలత గారికి, మరి మన ఆర్టీఓ గారికి, వేదిక పైన ఉన్న కూటమి నాయకులకు, స్థానికులకు, మన ఎంజేపీ స్టాఫ్ కు, మరి తల్లిదండ్రులకు, ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులకు, ప్రజలందరికీ, మరి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన కడప జిల్లాలో మరి ముఖ్యంగా మన మైదుకూరు ప్రాంతంలో చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు విద్య అనేది చాలా 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 ముఖ్యమైనటువంటిది ప్రతి కుటుంబానికి కూడా, మరీ ముఖ్యంగా ప్రతి ఆడపిల్లకి కూడా. అటువంటి విద్యని సుసాధ్యం చేస్తూ 10వ తరగతి కాకుండా 10, 11, 12 తరగతులు కూడా ఇదే ప్రాంతం నుంచి, ఇదే స్కూల్ నుంచి చదువుకోవటానికి అవకాశం కల్పించినటువంటి మన గౌరవనీయ ఇన్ఛార్జి మంత్రివర్యులు, అలాగే బీసీ సంక్షేమ శాఖ మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారికి జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడం ఇట్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద చిల్డ్రన్ హు ఆర్ హియర్ ఆర్ 200% ఇండెప్టెడ్ టు యూ. ఎందుకంటే వారి జీవిత తలరాతని మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మార్పు చేయబోతోంది. ఎందుకంటే మనం చాలా మందిని చూసాం 10వ తరగతి వరకు చదివించడానికి ఈ రోజున తల్లిదండ్రులు చాలా పెద్దగా ఇబ్బంది పడటం లేదు. కానీ ఇంటర్మీడియట్ ఆడపిల్లల్ని చదివించాలి అని అంటే చాలా మంది ఎందుకులే 10 చాలులే, ఇంటర్మీడియట్ ఎందుకులే అని చెప్పేసి బడి మానిపించి లేకపోతే స్కూల్కి కాలేజీకి పంపించకుండా వారికి మిగిలిన సామాజిక కార్యక్రమాల్లోకి లేదా మ్యారేజెస్. ప్రొద్దుటూరులో పేకాట జూదం నిర్వహిస్తున్న ముఠాపై 1 టౌన్ పోలీసులు దాడి చేసి 3 నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 60,000 నగదు, 3 సెల్ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ముక్తియార్ ఆయిల్ మిల్ సమీపంలోని ఈద్గా వద్ద పేకాట జూదం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట జూదం నిర్వాహకులుగా ఉన్న కరుమూరు మహేష్ అలియాస్ మట్టి మహేష్, గోదన నాగయ్య, బ్రహ్మయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. జూదం ఆడే వ్యక్తులను సమీకరించి వారి వద్ద నుంచి మేజ్ డబ్బులు వసూలు చేస్తూ జూద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుల వద్ద నుంచి 60,000 నగదు, 3 సెల్ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. సో మనకు చాలా టైం నుంచి ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ జరుగుతున్నాయి 1 టౌన్ లిమిట్స్ లో అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మౌంటెడ్ సర్వేలెన్స్ పెట్టాము. బేసిక్లీ దీంట్లో మనం ఆర్గనైజ్ ఉంటామని ప్రయత్నం చేసాము. జస్ట్ ప్లేయర్స్ మాత్రం ఉండకుండా ఆర్గనైజ్ చేసుకోవాలని ప్రయత్నం చేసాము. ఇట్లా ఆల్రెడీ మనకు మన లిమిట్స్ లో ఉన్న A1 మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. కరుమూరు మహేష్ అలియాస్ మట్టి మహేష్ అని ఒక అతను, సెకండ్ గోడన నాగయ్య అని చాపాడు మండల్, అండ్ థర్డ్ రబ్బా బ్రహ్మయ్య, ఇది మన రూరల్ లిమిట్స్ లో ఉంటాడు. సో ఈ 3 మీద పాత కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి. అరౌండ్ 18 కేసెస్, A2 మీద 12 కేసెస్ అండ్ A3 మీద 10 కేసెస్. సో ఇవి రిపీట్ అఫెండర్స్ గా రిపీటెడ్ గా ఇక్కడ ఈ ఏరియాలో దే హావ్ బీన్ ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ మ్యాచెస్ అండ్ ఈ రోజు మనం యాక్టివేషన్ మనం ముక్తియార్ ఆయిల్ మిల్ పక్కన ఉన్న ఈద్గా పక్కన మనం పట్టుకున్నాము. అండ్ అప్రాక్సిమేట్ క్యాష్ వర్త్ 60,000 రూపీస్ అండ్
3 phones, playing cards కూడా సీజ్ చేసాము. సో మనం ఆల్రెడీ దీని ముందు కూడా రూరల్ లో కూడా ఇద్దరు మీద పట్టుకుని రిమాండ్ లో పంపాము. సో సిమిలర్లీ విల్ బి మనం ఆర్గనైజ్ క్రైమ్ వీళ్ళు కూడా రిమాండ్ పంపిస్తున్నాము. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంత కేసెస్ ఉంది కాబట్టి మనం ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా ప్రయత్నం చేస్తున్నాము, ప్రివెంటివ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్. సో ఇవి అన్నికి నాట్ జస్ట్ ఫర్ దెమ్. నెక్స్ట్ లో మన దగ్గర ఎవరెవరు కేసెస్ వచ్చి పాత హిస్టరీ, పెద్ద హిస్టరీ వచ్చి గ్యాంబ్లింగ్ ఆర్గనైజ్ బెట్టింగ్ చేస్తున్నారు వాళ్ళకు ఎక్స్టర్న్మెంట్ అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్ సెక్షన్స్ మనం ప్రయత్నం చేసి విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ డన్ ఆల్సో. థ్యాంక్ యూ. గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్ఆర్ కడప జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో గణనీయ పురోగతి సాధించామని జిల్లా ఎస్పీ షేక్ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమర్థవంతమైన చర్యలు చేపట్టడంతో పలు రకాల నేరాల శాతం తగ్గుముఖం పట్టిందని ఎస్పీ తెలిపారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు. మహిళల భద్రత కోసం మహిళా హెల్ప్ డెస్క్ లు, షీటింగ్స్ ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టామని, బాలల రక్షణ, మహిళలపై నేరాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన కమిటీ సభ్యులకు, ఇక్కడికి చేసిన మరి కూటమి కుటుంబ సభ్యులందరికీ, అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగానే చాలా సంతోషంగా ఉంది. కడప నాడి ఒడ్డున 2 ఏళ్ల సుపరిపాలన ఇంతకాలంగా ఏర్పాటు చేసి వేదిక పేరున అందరూ సహకరించి కూటమి నాయకులు, అధికారులు అందరూ కలిసి ఈ రోజు మరి రాష్ట్రంలో, భారతదేశంలోనే మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. మన రాయలసీమలో కడప నంబర్ 1 గా అభివృద్ధిలో పరుగులు పెడుతున్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు చాలా గర్వంగా ఉంది. కడప ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ రోజు నేను గర్వంగా ఈ కార్యక్రమాల అధికారులతో, ఎమ్మెల్యేలతోనూ సహకారంతో మేము ఎంత ధైర్యంగా ఈ పనులు చేయగలమని చెప్పాము అంటే నిజంగా ఇన్ఛార్జ్ మంత్రిగా చాలా గర్వంగా ఉన్నాను. విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత 2 సంవత్సరాల్లో మన ఈ కడప జిల్లాలో 3 అతి ముఖ్యమైనటువంటి మార్పులు రావడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో ఎనర్జీ అనేది, అంటే ఆయిల్ అనేది చాలా సంక్లిష్టమైనటువంటి వనరుగా మారినటువంటి సందర్భంలో మనకి అపారమైనటువంటి సహజ సంపద, అంటే ఇప్పటి వరకు మనం సహజ సంపద అంటే భూమి, నీరు లేదా అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతం, ఇటువంటి వాటి గురించి అనుకునేవాళ్ళం. కానీ మనం గమనించుకోనటువంటి అత్యంత సహజ సంపద ఈరోజు మన సూర్యరశ్మి, అలాగే మన ప్రాంతంలో మీదుగా వీస్తున్నటువంటి గాలి. కానీ రాష్ట్రంలో ఒక బ్రాండ్ అనేటువంటిది సృష్టించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుకి మీరందరూ కూడా ముందుకు నడిపించాలని, ఈ కలయికని చిన్న చిన్న మనశ్శక్తులు ఉన్నా కూడా వాటన్నింటినీ సమసిపోతాయని మూలంగా తెలియజేసుకుంటూ, సమసిపోయేటప్పుడు మన ఫ్యామిలీలో ఉండాలనేటువంటిది మా అందరి యొక్క కోరిక. ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు ఉంటే పక్కన పెట్టి ముందుకు నడుద్దాం, మన కుటుంబాన్ని మనం కాపాడుకుందాం, మనం ఈ రాక్షస పాలన నుంచి విముక్తి చెందుతున్నాం, ఈ పట్టు వదలకుండా ముందుకు నడుద్దాం అని నా కోరిక. నేను మీ సాయి శక్తుల మీ అందరి కలయిక కోసము, మీ అందరి బాగు కోసము ఈ 3 జిల్లాలను చూస్తూ ఉంటాను. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా దాన్ని పెద్దలు తీయకుండా చిన్నదిగా ఉంచి అందరినీ కాపాడడానికి ట్రై చేస్తుంటాను. అక్కడ మోడీ అధ్యక్షతన ఎన్డీఏ కూటమి, ఇక్కడ చంద్రబాబు గారి అధ్యక్షన ఎన్డీఏ కూటమి, డబుల్ ఇంజన్ సర్కార్ విత్ ట్రిపుల్ యాక్షన్. ట్రిపుల్ యాక్షన్ లో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 యాక్షన్లతో డబుల్ ఇంజన్ సర్కార్ ఈ 2 ఏళ్లలో
చాలా కార్యక్రమాలు చేపట్టింది. అన్ని సక్సెస్ఫుల్ గా చేపట్టి ప్రతి ఒక్కరి నమ్మకం నిలబెట్టుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాల్లో అన్ని రకాలైన రైతులకైతేనేమి, మహిళలకైతేనేమి, విద్యార్థులకైతేనేమి, యువతకైతేనేమి అందరికీ వృద్ధులకు సంక్షేమం అందిస్తూ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, డెవలప్మెంట్ ఎక్కడా కూడా ఆగకుండా ముందుకు తీసుకెళ్లింది ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం. సొంత జిల్లాలో గత 5 ఏళ్లలో ఏమీ చేయలేని పక్షంలో, ఎప్పుడో మొదలైన ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకోలేని ప్రశ్నలో ఈ 2 ఏళ్ల కాలంలో ఈ జిల్లాలో బొప్పట్టిలో 2,300 కోట్ల రూపాయల అభివృద్ధి చేస్తా ఉన్నారు. JSW స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. సుండుపల్లి మండలం నడుంపాల్ గ్రామంలో పంట పొలాల్లోకి చొరబడిన ఏనుగులు మామిడి, కొబ్బరి, వరి పంటలను ధ్వంసం చేయడంతో పాటు మోటార్లు, రాతి కుశాల కంచెలను కూడా నాశనం చేశాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామ శివార్లోని వ్యవసాయ పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు మామిడి, కొబ్బరి, వరి పంటలను తొక్కి నాశనం చేశాయి. పంటలకు నీటిని అందించే మోటార్లను ధ్వంసం చేయడంతో పాటు రాతి కుశాల కంచెలను కూడా కూల్చివేశాయి. ఏనుగుల దాడితో భారీగా నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ధ్వంసమైన పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.